మారీసుడు. నీ పేరు సుబాహుడు. అబద్ధం అయితే ఆడతలేరు కదా? అబద్ధం ఆడే ఉంటది. అంతేనా? గోదర్ రాజేశం కదా నీ పేరు? కాదు. దుర్గం రాజేశం? కాదు కాదు. గోదర్ రమేష్. అయ్యా కొత్తిండ్లు కట్టుకునేటోళ్ళు ఇప్పుడు ఇంద్రం ఇళ్ళు వస్తున్నాయి. కొత్తిండ్లు కట్టుకునేటోళ్ళు జిచ్చి బొమ్మలు కొనుక్క రాకుంటేవా వీళ్ళిద్దరిని తీసుకుపోయి మూల కుక్కల కొట్టుంది. ఏ జిచ్చు అందుకొరకే ఏది ఆశపడకుంటుంటది మూల కుక్కల ఎక్కడో బయలుదేరిపోయింది తీరిపోయింది. పెద్దదే చెరువు కట్టకు వారేసారు. మీకు సరిపోతుంది. అది మాకు వద్దు. మాకు అవ్వ అనేది తాటకి మా తల్లి తాటకి మీ అవ్వ ఉన్నది మీరు మీరే చెప్తున్నారు. మీ అభ్యర్థుండదు. మీ అభ్యర్థులదో ఇప్పుడు ఎక్కడన్నా కొంచెం అబ్బా దుర్గం గోదరి. నాకేమో సుబాబుడు అని అందరూ. సుబాబుడు మరి మీ అందరికి ఇప్పుడు అమ్మో ఓ అమ్మా వచ్చి మమ్మల్ని ఏమంటాం లేదు. తొందర కొట్టుకో గురి సొట్టు అవుతుంది. బాగా కొట్టాలి. సంగతి ఏమో చెప్పదా? తల్లి లేదనుకున్నా ధరణి తాటకిని నీ కాళ్ళు కట్టుకూరుతాను. నీ చేతులు చెన్నంకి పడతాను. నీ బొర్ర బోనగిరికిలా నీ గుమ్మడికాయలు నీ మెడల్ మేడికా సందం ఉన్నాయి. ఎవరే అవ నీ పేరేం పేరు? ఓరి సేవక నా పేరు అడుగుతుంటివా? నీ పేరు కాకుండా నీ అక్క పేరు అడుగుతా. నీ పేరు నా పేరు అనగా మోక్షిని. యాక్షిని నా పేరు. యక్షిని అంటే రాక్షసిని. ఈ తాటకవాదంలో నివసిస్తున్నాను కాబట్టి నా పేరు తాటకి అని అందరూ. అవా నీవి తాటక వనం లోపల నివసించుతున్నావు.
అటైతే చూడు కానీ నీ పేరు తాటకి మరి నీకు అయితే కాళ్ళురా ఇక మరి పేరు ముసలోడు. పిసుకుతా పిసుకుతా పిసికితా ఇప్పుడు మళ్ళీ ఎట్లా నీకు? ఆగాగు. ఇగో ఇప్పుడు ఇద్దరు నీ కొడుకులేనా చూడు ఇప్పుడు ఆకలి అవుతుందారా ఆకలి వేడి తిండికి బాగా ఆకలి బాగా అవుతుంది అవ్వా ఆకలి అవుతుందారా అరే రాంగ రాంగ తెర్ర రెండు దచ్చినైన బర్రు ఇది మీ ఆకలి మగ్గది నక్కల తిన్నా మగ్గది కుక్కల తిన్నా మగది పూరంగన తిన్నా మగ్గది ఇది కాదు కానీ మన రాజేంద్ర రాజు దగ్గరికి పోయి మనకేమన్నా పెట్టుకున్నావురా సరే అలాగవా నా పాల మంచిరాల పోసేది నీ పాలేనా గోదావరి కానీ నా పాలే కరీంనగర్ డైరీ పాలు నన్ను చూసి పెట్టుకున్నారా మీరు తాగే పాలు పెరుగు దానికి పునాదే వాళ్ళకి ఈ పాలేనా తిరుగుడు ఏదైనా మించినే నమ్మాడుతున్నా మిసిడి లేదురా నేను ఆడికి పోయి పోయి వద్దామా ఓకే మళ్ళా ఇవంటే ఎక్కడి విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి వాచిక సహస్ర వీర శూర క్రూర కుమార నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వర రక్తధార చోర ఘోర అఘోర కర్కశంగ రేకుతున్న కాల కింకర
నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సంస్థానం విన్నవించుము స్వామి. ఏ సేవక నా యొక్క నామవృత్తాంతం తెలుపని వాడుతున్నావా ఏమి? అయ్యా దక్షిణ లంకాధీశ్వరుడు ధన్యకుల దీక్షుడు గరుడ గంధర్వ ప్రేమేంద్రుడు చండ విక్రమణ చిశివర సూర్యుడు మండోదరి మనోహరుడు మాధవుని భక్తుడు నా నామమన రావణాసురుడు అయ్యా నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది స్వామి? నాకు 6 కొడుకులు. అరుగురా ఇక్కడెక్కడ విత్తులు ఎవరెవరు? ఇంద్రజిత్తు, మందిల విత్తు, అతికాయుడు, త్రిశూరుడు, కేవాంతకుడు, నరాంతకుడు, అక్షయుడు. 6 కొడుకులు. హైబ్రిడేనా? అరే సేవక కుమారుడు. ఆహా అయ్యా ఇంకా ఎవరెవరున్నారు స్వామి? ఇంకా తెలుపని వాడుతున్నావా? ఇంకా విన్నవించుము. సురయక్ష గరుడ గంధర్వ కిన్నెర అన్ని గెలిచి ఉన్నవాడు రామంత్రి. అయ్యా అదిగాక ఇంకా తెలుపదు నువ్వు విన్నవించుము. హత్తల ఇందల సుతుల తలతల మహతల రసితల భూలోక భువర్ణలోక సువర్ణలోక ఉద్యాలోక 7 కళ్యాణలోకాలు జయించున్నవాడరా మంత్రి. 7 14 లోకాలు జయించింది అంతటి వీరుడు లేడంటారు. ఆహా అయ్యా మరొకసారి వేయించుకోవే పూలమాల. సంబంధించి మన రాజు గెలిచే అలాగే మనము మారిసా మన రాజుగారు పిలిచేవారు పోవాలి. అలాగే సుబాబురా పోదాము. కొట్లాట తిట్లాట ఎట్లయినా కలిగే పోయి వద్దాం. అలాగే పోదాము పదా. ఎట్లయినా మంచిదే అరే మారీసా సుబాబురా కొట్లాట అయినా మంచిదే తిట్లాట అయినా మంచిదే ఎట్లా అయినా పోవాలి. పంటాలు కలిగేరా పంటాలు కలిగేరా సుబాబురా ఎట్లయినా మంచిదే మన ముసలి తాటకని పిలుచుకొని వచ్చేదాము. అరే సుబాబురా మన ముసలి తాటకని పిలవాలి.
ఈ పొలగానికి ఇట్లా ఎందుకున్నారు? ఈ పోరాలు రాత్రి నీకుడే పొద్దుగాల నీకుడే కొద్దిగా నన్న కుదరద్దారా పాలు 5 డబ్బులు పోయేవచ్చు ఆ పాలు. అరే యుద్ధము చేయాలిరా మాలికమను యుద్ధము చేయాలిరా మాలికమను అల్లున వాచాలిరా మాలికమను అల్లున వాచాలిరా మాలికమను అల్లున పిల్లల ఇద్దరిని వస్తాడే అల్లున అరే అల్లున నాగాలిరా మాలికమను కల్లులు కావాలి దీని తల్లేవంటా కదరా. అరే రిమ్మత్తడానికి తంబారాడు రేపొందరికి తంబారాడు రిమ్మత్తలేదురా నాకు. అరే నీకు ఇది దండం మీరు ఏ పని కోసం మమ్మల్ని పిలిచారు? నా పిల్లలను తోలుకొని మీ దగ్గరికి వస్తే రావణ రాజేంద్ర ఎట్టి పనులు నాకు తెలుపవలను. పెద్ద కార్యమొక్కటి నా బుద్ధిలో పెద్ద కార్యమొక్కటి నా బుద్ధిలో పెద్ద కార్యమొక్కటి నా బుద్ధిలో పెద్ద కార్యమొక్కటి నా బుద్ధిలో ముక్తి ముక్తి వస్తున్నారు ఇంకరిని ముక్తి వస్తున్నారు ఇంకరిని ఒరే మార్గసు బాబారా రావణ రాజేంద్ర నాకు ఒక్క కార్యం కోసినది పెద్ద కార్యం నా బుద్ధులు, అందుకే పిలిచి ఉన్నాను మిమ్మల్ని. నేనున్నరా మారేసా తల్లి నా చెవి బయలుదేరా వేసుకో. ఎట్టి కార్యమో చెప్పు, ఇద్దరు పరగలం జిల్లాలో ఎవరి గురించో చెప్పు నాకు, చూసినప్పుడు నువ్వు పోయి. అలాగే
రాజేంద్ర మేము ఇప్పుడే చూసి వచ్చినాము ఈ భూమండలం లోపల ఎవరు ఋషులు యాగం చేస్తున్నారో ఎవరి నామస్మరణ చేసుకున్నారో అక్షరమే చూసి మీకు ఇప్పుడే చెప్పినాము రాజేంద్ర. దానికి చెప్పదాన్ని వినుము. చెప్పండి రాజేంద్ర. హరిచంద్రుడను సునీవు మరువు తెలియకయ్యా. హరిచంద్రుడను సునీవు మరువు తెలియకున్నావా. హరిచంద్రుడను సునీవు మరువు తెలియకున్నావా. కోరి వాడి తరచూలు సవ్యమెందువాయేరా. హరిచంద్రుడని తలచేవాడిని మీరు శిక్షించవాలని ఎక్కడున్నా గాని పోయి కొప్పులతో పోలీసైనా వస్తారే. నా నామం తలచేవాడిని రక్షించవలను. అలాగే రాజేంద్ర. అరే మరీషా ఏ కాడకి తపసిగా ఉన్న బట్టి నీవు తరుమవతులు కాటాగే. తపసిగా ఉన్న బట్టి నీవు తరుమవతులు కాటాగే. నువ్వు ధర్మవలను. అలాగే రాజేంద్ర. ఆ యుగ మందు నువ్వు పెద్ద గొప్పదానివి కదా. అవును రాజేంద్ర. చిన్న పిల్లలు వాళ్ళకు ఏమీ తెలియదు. అవును రాజేంద్ర. కొద్దిగా మత్తు కావాలి రాజేంద్ర. పోరే వాళ్ళకు కొద్దిగా మత్తు కావాలి. ఏ తాటకి ఏం మాట్లాడుతున్నావు? అవును రాజేంద్ర. కుమ్మల కొద్ది సార కావాలి రాజేంద్ర. మన వాసములు కావాలి రాజేంద్ర. అటులే ఇచ్చేదా నువ్వు వెళ్ళిపోము. గడ్డము మూరడి పెట్టుక గడ్డము మూరడు పెట్టుక చెడ్డొక్కటి చేత పట్టుక చేయి మనుషులు అడ్డము నడుచుతూ వచ్చము గుడ్డేరుగు రూపు నీది మీరెవరయ్యా. అయ్యా బాగా పెద్దగా ఉన్నది మంగళూరు దొరుకుతలేరా అనే విశ్వామిత్రుల వారు. నువ్వు విశ్వామిత్రుల వారా? అయ్యా దీంతో అంతగా గువ్వల కూరలు కట్టుకుంటే కొంచెం వింకిస్తావా? అరే శాపం పెడతా. నువ్వు అట్లా అనరాదు. నువ్వు అలా అనరాదు. శాపం పెడతా. అయ్యా నేను ముట్టింది తెనుక్కులో ఉండే కానీ నాకు చేపలు వంటరాదు తిన్నాను పెట్టే. పచ్చి చేపలు అంటే అది కాదు. నువ్వు బండలు బాధతో చెప్తున్నా గద్దు. అయ్యా నీ పేరు విశ్వామిత్రుల వారు. ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు స్వామి? నేను గంగా తీర్థంనా పోయి నేను యాగం చేస్తాను. ఓహో యాగం చేయక చాలా రోజులైతుంది. ఈ గంగా నది తీరం మంది పోయి స్నానం చేసి యాగం చేస్తానంటావా? అక్కడ అన్ని రోడ్డు వస్తారు కాదు, అక్కడ నీళ్లు మంచిగా లేవు. ఉన్నది మంచిగానే ఉన్నది. మంచిగానే ఉండదా? అయితే పూలమాల వేసుకొని పోదురా.
ఈ దుష్ట రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని భంగపరుచుతున్నారే, వీరిని దృష్టికై ఆ భగవంతుడు అవతారం ఎత్తి ఉండేనేమో నా దృఢదృష్టితో చూశాను గాక. అయోధ్య హరి అయోధ్యలో ఆ దశరథ మహారాజుకు కుమారులైన రామలక్ష్మణులు కలరు. నేను పోయి వారిని తోలుక రాగలను. ఈ దుష్ట రాక్షసులను సంహరించుటకు నేను తీసుకురాగలను. రామ 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 నేను విశ్వామిత్రుల వారు ఈ దశరథునికి వచ్చినారని ఆ దశరథ మహారాజుతో తెలుపుము. ఏమని చెప్పాలి? ఇటు జరగట్లేదు చూడు. ఆ దశరథ మహారాజుతో విశ్వామిత్రుల వారు వచ్చారని తెలుపుము. చెప్పన్నా? ఏమనాలే? విశ్వామిత్రుల వారు వచ్చారని చెప్పు. చెప్పన్నా? ఏమనాలే? మునేశ్వరుడు వచ్చిండు, ఆయనకు ముక్కు మీద 3 గంపల కోపం ఉన్నది. విశ్వామిత్రుల వారట వచ్చిండ్రు. అరే సేవక, అతను లోపలికి మన అయోధ్య నగరంలో ఏమన్నా అన్నమంటావా? ఏ ఆయన బిల్కులు ఏమందే నిన్నే రమ్మ. అతను ఏమనకు, అతడు శాపం పెడితే మూర్ఖుగా అయిపోతుంది. ఓ నేను ఎవరిని ఏమంటే గట్టానటో నేను అబద్ధం ఆడ నిజం చెప్పా నేను. సరే మనకు పోయి ఆ యొక్క మునేశ్వరుని అగో గర్వకాళ్ళ నీళ్ళాడిండు. అదే సేవక, నిజమంటున్నాయ్యా? ఏం మాట అపశకం మాట్లాడుకుంటుంది. అయితే దీన్నే నీళ్ళాడే. చూస్తా మునీశ్వర, ఇది మీకు పదాభివందనములు. ధన్యుడ నైతిని మౌళివర తపక దర్శన భాగ్యమబుడల్ మనక దాంచన కథవు మయొక్క పాపములను హరించే సామాన్యుల నైన్యం అనున్నద చేసి
దయమతి చూడుమా గాది నందనా జై ఇది నీకు పాదాభివందనములు. ఎందుకు వచ్చినారు తెలుసు నాకు. దశరథ మహారాజా, నేను ముందుగా తెలుపుతుంది కానీ నువ్వు నాకు ఒక అభయం ఇస్తే నేను తెలిపేదాను. అది ఎట్టి కార్యమో నాకు విన్నవించింది, తప్పగా నేను ఇచ్చేదాన్ని. తప్పగా చేస్తానంటే అభయం ఇవ్వండి. నేను ఇచ్చేదాన్ని మౌనచంద్రమా, మాట తప్పను. మాట తప్పద్దు మరి. తప్పను. దశరథ రాజా, నీ కుమారులైన రామలక్ష్మణులు మా వద్దకు పంపవాలను. ఆ దుష్ట రాక్షసులు నా యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు. పసిబాలరు ఏమి చేయగలరు? ఏమి నేర్వని పసిబాలకు బాండముల నిండా రక్తం సాగుగాను బారబోసు బాండముల నిండా రక్తం సాగుగాను బారబోసు బాండముల నిండా రక్తం అగ్ని గురిపించినట్టు గురిపించుతున్నరయ్య అగ్ని గురిపించినట్టు గురిపించుతున్నరయ్య రాక్షసులు వచ్చి మధుమాంసములు రక్తము అంతా నా యజ్ఞానికి భంగం చేస్తూ పోస్తున్నారు. మునిచంద్రమా, ఆ యొక్క రామలక్ష్మణులు చిన్ని పాయస బాలకులు ఏమి నేర్వని కసిగంధులు. వారు ఆ యొక్క రాక్షసులను ఎట్లా జయించగలరు? దశరథ మహారాజా, బాలకులు ఎందు నీవు భయము తోడబలికెదా, బాలకులు ఎందు నీవు భయము తోడబలికెదా, కాలము తెలియలేవు
నువ్వు బాలకులు అని నువ్వు భయం చెందకు. వారి జన్మనామము మాకు తెలుసు, నేను తెలిపేదాన్ని విను. తుంటారి రాక్షసాదముల తోడను తోరు జయించి జగత్కంటకులన్ హరింప సమకట్టి దామన్ గని విష్ణువుతు మీ వంటి మునుంద్రులెల్ల ప్రతిబాధల నుంచుచు సన్నతింపని ఇంటను మానవుండై జన్మించను రాముడు గాంచబూవరా. ఆహా దశరథ మహారాజా, ఆ యొక్క శ్రీమన్నారాయుడు నీ ఇంట్లో జన్మించినాడు, నువ్వేమి భయం చెందవు. అయ్యా శ్రీ కల్పగురి పసిబాలలో నేను ఎలా పంపలేదు. నాకు మనము సంతోషించాలి ఒప్పుదలేదు. నేను ఎన్ని వేదములైనను నేను సంబంధించాను చూడలేదు మా పసిబాల. కావున మీకు ఏ భయం లేదు. మీరు తప్పక మీ యొక్క కుమారులను ఆ విశ్వామిత్రుల వారి వెనువెంట పంపును స్వామి. చంద్రబాబుకి ముందు ముందు నాకు ఒక అవసరం ఉన్నది, నాకు ఒక కోరిక ఉన్నది, నా మాట కాదన్నదని అభయం తీసుకున్నాడు విశ్వామిత్రుడు. అయినా దశరథ మహారాజు మీ వంటి మౌనింద్రులకు నా గుండెనైనా తీసిస్తా కానీ మీరు నా వద్దగా చదువుట గొప్ప కదా అని అన్నాడు. ఒక్కసారి రామ లక్ష్మణులకు గుండెకు హార్ట్ అటాక్ వచ్చింది. 14 సంవత్సరాల పిల్లలు, మరి ప్రేమతో ఉన్నోళ్ళు. ఒకసారి మన పిల్లలైతే పెద్ద మరి మారీచ స్వభావం అంటే గింతంతోళ్ళు కాదు. అంత దాని రాక్షసుల మీద యుద్ధానికి పోవాలంటే గుండెకు హార్ట్ అటాక్ వస్తుంది ఒకసారి చూడాలంట. అయినాక విశ్వామిత్రుడు ఏమడుతున్నాడు, దశరథాని బుద్ధి తెలిసను, 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 ధన్యుడాని తెలిసను, ధన్యుడాని తెలిసను, అన్నలతో మాట విచ్చులు, అన్నలతో మాట విచ్చులు, అన్యాయముగా కల్లలాడిది, అన్యాయముగా కల్లలాడిది, దశరథాని బుద్ధి తెలిసను, దశరథాని బుద్ధి తెలిసను. ఆహా దశరథ రాజా, నువ్వు ఆడిన మాట తప్పుచున్నావు. చి దురత్మ, ఇదేనా నీ రాజవంశం? రఘుకుల శ్రీ రాజా రామచంద్ర వారికి నేను ఇచ్చేదాను. అయ్యో ఇది రామలక్ష్మణులను నీ వెంట పంపేదాన్ని. అట్లనే దశరథ మహారాజా కుమారు గారా, ఈ యొక్క విశ్వామిత్రుని వెంట పోయి ఆ యొక్క రాక్షసులను అతని యజ్ఞము పాడు చేస్తున్నారట. అతనికి పోయి మీరు రక్షణ కల్పించి ఆ యొక్క మారిస సుధాలను గురించి శుభంగా రాగవాలి. నాయన గారు, మీరు అన్న విధంగా మేము పోయి వచ్చిన
వెళ్ళేదాము వేగమేమును వెళ్ళేదాము వేగమేమో వెళ్ళేదాము వేగమేమో చల్లగాను సరసముతోను మళ్ళీ వచ్చదా మరొక నేను మళ్ళీ వచ్చేదా మరొక వినుము ఉండు నీవు ఉల్లాసముగా ఉండు నీవు ఉల్లాసముగా. ఆహా దశరథ మహారాజా నువ్వు నిర్భయంగా ఉండము మేము వెళ్ళిపోయి ఆ దుష్ట రాక్షసులను సంహరించి మళ్ళీ వచ్చేద్దాము శ్రీరాజ మనుచంద్రమా చిత్తము నా యొక్క కుమారులైన రామలక్ష్మణుల నువ్వు ఎటులా తీసుకుపోతున్నావో నాకు అటులా పంపించగలరు. చిత్తము ఇప్పుడు మిత్ర మహర్షి వెళుతున్నాడు యాగరక్షణకు, కానీ మళ్ళా తీసుకొచ్చి అప్పచెప్పటాలకు కళ్యాణ రాముని చేసి తీసుకొచ్చి దశరథ మహారాజు గారికి అప్పచెప్పాడు. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి ఆహా రామచంద్ర నీకు ఇదే వందనం చల్లగా వద్దేను బానుకుల జులార నీకు బాణ విద్యలు నేర్పినాను బాలకుల సురాలు నీకు బాల విద్య నేర్పెదాను. బానుకులు జులార నీకు బాణ విద్యలు నేర్పినాను బాలకులారా నీకు బాల విద్య నేర్పెదాను. బాణ విద్యలు నేర్పినాను బాణ విద్య నేర్పెదాను. ఓహో రామచంద్ర మీకు విద్యలు బాణ విద్యలు అస్త్ర శస్త్ర విద్యలు నేర్పేదాను. ఓహో మునీంద్ర మీరలన్న మాటలు వినదాను నేను మునివారా మీరలన్న మాటలు వినదాను మునివారా వీరలన్న మాటలు నే వినదాము. మాటలు వినదాను మాటలు నే వినదాము. మునివారా మీరలన్న మాటలు వినదాను మౌనరా వీరలన్న మాటలు నే వినదాము. ఓహో మునీంద్ర మీరు చెప్పిన విధంగా నేను వినేదాను. ఓహో రామచంద్ర మరి ఈ లోకాన ప్రయోజనమును తెలిపెదను. మరిలో బాణములు మంత్రములు నేర్పెదాను. మరి ఈ లోకాన ప్రయోజనమును తెలిపెదను. మరిలో బాణములు మంత్రములు నేర్పెదాను. మంత్రమును తెలిపెదను. మంత్రములు నేర్పెదాను. ఆహా, రామచంద్ర ఈ ఈ బాణప్రయోగ మంత్రమును నేను తెలిపేదాను చూడు. కరుణాకర మీరు తెలుపుతాను నేను నేర్చెదాను. కరుణాకర మీరు తెలుపుతాను నేను నేర్చువాడా. కరుణాకర మీరు తెలుపుతాను నేను నేర్చెదానా. కరుణుని నేర్చువాడా. కరుణుని నేర్చువాడా. ఓహో మునివర్య, మీరు చెప్పినటువంటి విలువిద్యలను నేను తక్షణం నేర్చుకున్నాను. బాలకుడారా మీకు బల అతి బల అనే విద్యలను నేర్పించదను. భయము జెండమోకను ఆ పాపాత్మలకు స్వందే. భయము చెందబోకుడు ఆ పాపాత్మల గూర్చుడే. భయము జెండమోకను ఆ పాపాత్మలకు స్వందే. భయము చెందబోకుడు ఆ పాపాత్మల గూర్చుడే. ఈదర శ్రీమధురబాధ ఈసుడ మేము బ్రోవును. ఓహో రామలక్ష్మణులారా మునీంద్ర మీరు భయం చెందబోకను ఆ పాపాత్ముల కూర్చోండి. ఓహో మునీంద్ర భయమేలా మీరలు దయమాపై ఉండుడిగా. భయమేల వీరలు దయమాపై ఉండండి. భయమేలా
భయం ఎలా? ఆహా రామచంద్ర, ఈ ధర శ్రీ మధుర బాధ ఈశుడు మిమ్మల బ్రోచు. 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 ఈశుడు మిమ్మల బ్రోచు. ఈశుడు మిమ్మల బ్రోచు. ఆహా రామచంద్ర, వినేంద్ర, మీరేమి భయం చెందకండి. ఆ ఈశ్వరుడు మీకు తోడుండు. పెద్దలు మీరుండగాను ఏమి కొలవమాకు. పెద్దలు మీరుండగాను ఏమి కొలవమాకు. పెద్దలు మీరుండగాను ఏమి కొలవమాకు. పెద్దలు మీరుండగాను ఏమి కొలవమాకు. ఏమి కొలవమాకు. ఏమి కొలవమాకు. ఓహో మునులయ్య, మీరు పెద్దలు ఉండగా మాకు ఎలాంటి చింత లేదు స్వామి. ఓహో రామచంద్ర, వినేంద్ర, ఇప్పుడు నేను ఉన్నది, నువ్వు వదింపుము. ఓ మునేంద్ర, ఎట్టుగొట్టుదు అతి వరమేను. నూతన బాణం జాతిగా బట్టి, నూతన గానము గాతిగా బట్టి. నాతిని కొట్టుక నా మధులోకలు, నాతిని కొట్టున నా మదిలోకలు. నాతిని కొట్టుక నా మధులోకలు, నాతిని కొట్టున నా మదిలోకలు. వరమేను సమ్మతితోను, ఓది వరమేను సమ్మతితోను. వరదిని కొట్టుక పాపం అయితే, పడతిని కొట్టున పాపమంటే. నాతిని కొట్టుక న్యాయం, నాతిని కొట్టున న్యాయముగాను. వరమేను సమ్మతితోను. ఓది వరమేను సమ్మతితోను. ఓహో మునీంద్ర, నేను ఆ పనతిని కొట్టుట నేను నాకు వలదు. ఒక్క వధించను. పాతకి రక్కసి పనత జాతి, పాతకి రక్షతి పనతి జాతి అని. పాతకి రక్కసి పనత జాతి, పాతకి రక్షతి పనతి జాతి అని. తుళ్ళను బట్టి బాగా పెట్టి, గురువులను బట్టి బాధలు పెట్టి. పాపములెన్నో పనతిని కొట్టు, పాపములెన్నో పనితిని కొట్టుము. కొట్టుము రామ కోమల రామ, కొట్టుము రామ కోమల రామ. రామ రామ పారంజామ, రామ రామ పారంజామ. ఆహా రామచంద్ర, ఆ రాక్షసిని కొట్టిన ఏమి పాపం లేదు. ఆ పాపం అంతా ఇవి నాదే. నువ్వు బలి ఇదంతా కుళ్ళై ఉన్నది ఈ బాణం. కుళ్ళ బాత్రూమ్ కుళ్ళ పడింది. ఓ మునేంద్ర, ఆహా, మా నాయనగారు మీ ఆజ్ఞ మీరమని పలికి ఉండేది కదా. మా నాన్నగారి ఆజ్ఞ మేరకు నేను కొట్టేదాన్ని. సరే వదిలిపోము. పిల్లలు
వీళ్ళు అకౌంట్ నేను చెప్పాను నా దగ్గర కట్టి చెప్తా ఇప్పుడే వధించదని చూడుము ఇంత మాటలు ఏమనుచుంటిరా మీరు నన్ను వధించరా ఊటకు కూడా మేత కాదు మురువకు మురువకు ముట్టముగానే చెరము నీవు మమ్మల్ని వృధించునని ముంచుతుంటివా అవును నా శరంసే నీ ప్రాణం తీసేవాళ్ళని చూడుము మీ అటువంటి బాలకులు ఎంతలో మింగేసిరా మీరెంత పసికూరలు కొనిజనాద నీవు నన్ను ఇదే నా గదతో మిమ్మల్ని వధించదగాక హే రాక్షసి హే బాలకులారా రకతి నిన్ను బట్టి రామరం అతి తొందరగా పూర్తిగా చేయించింది రామచంద్ర ఈ రాక్షసులు అతి మాయావాదులు నువ్వు ఏం మరవకున్నావు దాని పిల్లలైనా మల్లవచ్చు ఓ మునేంద్ర నేను యాజ్ఞం గావించదను మీరు ఇక్కడ కాపలా ఉన్నాను సరే అటనండి మునేంద్ర